ఐఎస్ఎఫ్ పేరు గుర్తుందా? అది ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కదా. అది మన కంపెనీలో 7% షేర్స్ హోల్డ్ చేస్తుంది. దాన్ని ప్రవీణ్ అల్లా అనేవాడు కొన్నాడు. వాడికి ఏం కావాలి? ఆ కుర్చీ నాన్న. ఓ 60 యూరోలు పెట్టి కొనుక్కోమను. 100 మిలియన్స్ పెట్టి మన షేర్స్ కొంటున్నాడు. అమ్మని వాళ్ళని బెదిరిస్తున్నాడు. నిజం చెప్పాలంటే రౌడీజం చేస్తున్నాడు. వాడేం చేసినా ఈ కంపెనీలో 60% మన ఫ్యామిలీదే. 40% నాన్న. 20% నీ కూతురు సునందది. 25 ఏళ్లలో అది ఒక్కసారి కూడా ఈ బోర్డులో అప్పీర్ అవ్వలేదు. ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు. అందుకే వాడు మన షేర్స్ కొనడం మొదలుపెట్టాడు. పిలిచి మాట్లాడండి. వాడికో యాట్ ఉంది, దాంట్లో ఉంటాడు. ఫోనుకు దొరకడు, మీటింగ్కు రాడు. వాడిని ఎలా పట్టుకోవాలండి? మన డీటెయిల్స్ వాడికెలా తెలుస్తున్నాయి? గాలొస్తుందని మనమే తలుపు తెరుస్తా ఉన్నాన్న. దాంతోపాటే దుమ్ము కూడా వస్తుంది. గౌతమ్కి చెప్పండి. ఇంతమందిని ఏం చేయలేకపోయాం, వాడొక్కడే ఏం చేస్తాడు? బుల్లెట్ 6 అంగుళమే ఉంటుంది, కానీ 6 అడుగుల మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ 6 అడుగులుంటే ఎలా ఉంటుంది? నా మనవుడు గౌతమ్ నంద అలా ఉంటాడు. రఘు, అది కాదు రఘు. దిస్ మీటింగ్ ఇస్ ఓవర్. నా బోట్లోంచి దొంగతనంగా నన్ను తీసుకురావడం గొప్ప అనుకుంటున్నావా? దొంగతనంగా మా కంపెనీ షేర్లు కొంటావు నువ్వేను గొప్ప అనుకుంటున్నావా? నీ టేబుల్ మీద యాపిల్ తింటే నీకు బలం వస్తారా? అదే పక్కన యాపిల్ కొట్టేద్దాం ఉంటాను, ఇదిగో ఇలా బలవంతంగా తీసుకురావాల్సి వస్తాయి. అరే నేను ఒకటి అడగనా, మా కంపెనీ కొంటే నీకేం వస్తారా? నాకు ఆనందం వస్తుంది. ఇది భయం.